సక్సెస్‌ఫుల్లీ ఫేజ్ 1 వాళ్ళకైతే ఆఫర్ లెటర్స్ వచ్చేసాయన్నమాట. ఈరోజు చాలా మందికి ఆఫర్ లెటర్స్ వచ్చాయి. అండ్ మన సబ్‌స్క్రైబర్స్ మనకి టెలిగ్రామ్‌లో మెసేజ్ చేశారు. బ్రో ఇలా ఆఫర్ లెటర్స్ వస్తున్నాయని. అండ్ వాళ్ళ టైమ్ లైన్ కనుక్కున్నాను. సో, మాక్సిమం అందరికీ కూడా ఫేజ్ 1 వాళ్ళకే ఆఫర్ లెటర్స్ వస్తున్నాయన్నమాట. ఫేజ్ 2 వాళ్ళకి ఇంకా చాలా తక్కువ మందికొస్తున్నాయి. అసలు ఇంకా ఫేజ్ 2 వాళ్ళకి ఇంకా చాలా టైం పడుతుంది వచ్చేకి. కాబట్టి ఇప్పుడు ఫేజ్ 1 వాళ్ళు మీరు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇవి ఫేజ్ 1 వాళ్ళకి మాత్రమే ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. సో, మనకి మన సబ్‌స్క్రైబరు మెసేజ్ చేశాడనమాట. మెసేజ్ చేసి ఇలా మీ టైమ్‌లైన్ ఇచ్చాడు. ఇది మీకు కూడా యూజ్‌ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను. మనకి ఫస్ట్ ఈమె ఫేజ్ 1 కాబట్టి ఫేజ్ 1 డిసెంబర్ 29 ఇంటర్వ్యూ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అందరిలాగానే ఈమెకి కూడా ఫిబ్రవరి 10థ్ బర్త్‌డే మెయిల్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి 23 కంగ్రాచ్యులేషన్స్ మెయిల్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి 27 వచ్చేసి బీజీవీ మెయిల్ వచ్చింది. అండ్ బీజీవీ మెయిల్ అప్లై చేశాక ఎగ్జాక్ట్‌గా ఒక 1 వీక్‌కి ఈరోజు అంటే 5థ్ ఆఫర్ లెటర్ వచ్చిందనమాట మన సబ్‌స్క్రైబర్‌కి. అండ్ మన సబ్‌స్క్రైబర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలానే ఇందులో మెయిన్ పాయింట్ వచ్చేసి మనకి సాలరీ అనమాట. ఇంతకుముందు అందరికీ కూడా 4.5 ఎల్‌పీ వచ్చేది ఆఫర్ లెటర్స్‌లో. కానీ ఇప్పుడు చేంజ్ అయిందనమాట. సో, ఎవరికైతే ఇప్పుడు సీహెచ్ 80, 18 అని ఉందో వాళ్ళకి ఇప్పుడు 6.5 వస్తుందనమాట. 6.5 ఎల్‌పీఏ. అండ్ ఎవరికైతే సీహెచ్ 80, 13 అని ఉంటుందో వాళ్ళకి 4.5 ఎల్‌పీఏ వస్తుంది. ఇది ఇప్పుడు మనం చూసిన ప్యాట్రన్స్‌లో ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ మనకి 18 అని ఉంటే 6.5 ఎల్‌పీఏ వస్తుంది. ఒకవేళ మనకి సీహెచ్ 13 అని ఉంటే 4.5 ఎల్‌పీఏ వస్తుంది. కంపెన్సేషన్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనకి 6.5 అంటే 6.5 కాదు. మనకి వాళ్ళు మినిమమ్ సాలరీ వచ్చేసి 5.4 ఎల్‌పీఏ. అండ్ మిగతా బోనస్‌లు అన్నీ కలిపితే అప్పుడు 6.5 అయితుంది. ఇందులో మనకి పీఎఫ్ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో, అన్నీ కలిపి మనకి 6.5 వస్తుంది. ఏఎస్‌ఏ వాళ్ళకైతే 6.5 ఎల్‌పీఏ అండ్ ఏఎస్‌సి వాళ్ళకైతే 4.5 ఎల్‌పీఏ. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 80, 13 అని ఉంటే మీరు ఏఎస్‌సికి షార్ట్ లిస్టెడ్ అయినట్టు. ఒకవేళ మీరు సీహెచ్ 80, 18కి షార్ట్ లిస్ట్ అయింటే మీరు ఏఏఎస్‌సికి షార్ట్ లిస్ట్ అయినట్టు. అండ్ ఫేజ్ 1లో కొంతమందికి ఫస్ట్ సీహెచ్ 80, 13 నుంచి నెక్స్ట్ 18కి షిఫ్ట్ అయ్యారు కొంతమంది. సో, వాళ్ళు ఇంతకుముందు ఫస్ట్ ఏసీలో ఉండేవాళ్ళు. వాళ్ళని నెక్స్ట్ ఏఎస్‌సికి ఫార్వర్డ్ చేశారనమాట. సో, ఇప్పుడు వాళ్ళ ప్యాకేజ్ వచ్చేసి ఇంతకుముందు 4.5 ఉండేది. ఇప్పుడు 6.5కి వచ్చిందన్నమాట. అండ్ మీరు 4.5 ఎల్‌పీఏని కూడా చూడొచ్చు. 4.5 అంటే 4.5 వాళ్ళివ్వరు. 4.5లో 3.8 ఎల్‌పీఏ వచ్చేసి మీకు ఫిక్స్‌డ్ అనమాట. దీనిపైన మీకు ఎలాంటి వేరియబుల్ బోనస్ అలాంటివి ఏముండవు. 3.8 ఎల్‌పీఏ ఫిక్స్‌డ్. ఇంకా దానిపైన మీకి పెర్ఫార్మన్స్ బోనస్ ఇంకా చాలా ఉంటాయి. ఒకవేళ మీరు గిన అన్ని చేస్తే మీకు మాక్సిమం 4.5 ఎల్‌పీఏ రావచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. అలానే ఒక పాయింట్ మన వీడియోస్‌ని అందరూ చూస్తున్నారు గానీ సబ్‌స్క్రైబ్ జేసుకోవట్లేదు. దీనివల్ల ఏమైతుందంటే మనము ఎలాంటి వీడియోస్ చేసినా సరే చాలా మందికి రీచ్ అవ్వవు. దీనివల్ల వాళ్ళకి అర్థం కాదు. అసలు ఈ మీనింగ్ ఏంది? సీహెచ్ 80, 13 అంటే ఏంది? 18 అంటే ఏంది? దాని మీనింగ్ ఏంది? అని అసలు చాలా మందికి అర్థం కావు. ఒకవేళ మీరు సబ్‌స్క్రైబ్ జేసుకోవడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి రీచ్ అయితుంది. సో, సబ్‌స్క్రైబ్ జేసుకోండి. ఇప్పుడు ఫేజ్ 1 వాళ్ళకొచ్చాయి గాబట్టి, ఇంకా ఫేజ్ 2 వాళ్ళకి కూడా మాక్సిమం వచ్చేసాయి ఇంకా తొందరలోనే. ఎందుకంటే, మనకి టైమ్ డిఫరెన్స్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫేజ్ 1 వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 డేస్ ఒక ప్రాసెస్‌కి టైం పడితే, కానీ ఫేజ్ 2 వాళ్ళకి అదే ప్రాసెస్ జస్ట్ ఒక 15 డేస్‌లో అయిపోతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకు ఫేజ్ 2 వాళ్ళకి స్పీడ్‌గా వస్తున్నాయని చెప్తున్నా అంటే, మీరు ఏం చూసుకున్నా సరే, ఇప్పుడు ఫేజ్ 1 వాళ్ళకి వర్క్ డే మెయిల్ ఫాస్ట్‌గా వచ్చింది. ఫేజ్ 1 వాళ్ళకి 10థ్ ఫిబ్రవరి వచ్చింది వర్క్ డే మెయిల్. అండ్ నెక్స్ట్ కంగ్రాచ్యులేషన్స్ మెయిల్ వచ్చేసి 23 వచ్చింది. కానీ మన ఫేజ్ 2 వాళ్ళకొచ్చేసి చాలా స్పీడ్‌గా వచ్చేసింది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 3 డేట్స్‌లో మాక్సిమం ఫేజ్ 2 వాళ్ళకి వర్క్ డే మెయిల్స్ వచ్చేసాయి. ఇక్కడ మీరు టైమ్ లైన్ చూసుకుంటే చాలా వితిన్ 1 వీక్‌లోనే అప్డేట్స్ వచ్చేసాయి. కానీ ఫేజ్ 1 వాళ్ళకి అలా గాదు. చాలా టైం పట్టింది. దీన్ని బట్టి మనకి ఫేజ్ 2 వాళ్ళకి ప్రాసెస్ అనేది చాలా స్పీడ్‌గా అయిపోతుంది ఫేజ్ 1 వాళ్ళకంటే. అండ్ అలానే ఒకవేళ మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే మన కామెంట్స్ సెక్షన్‌లో అడగండి. అక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ అలానే ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ ఏం అప్డేట్స్ వచ్చినా సరే అక్కడ మీరు అడగొచ్చు. అండ్ అలానే మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే అక్కడ టెలిగ్రామ్ ఛానెల్‌లో మన సబ్‌స్క్రైబర్‌తో మీరు మాట్లాడుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్.